సూటిపోటి మాటలు కాదు, సూటిగా పోటీగా మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. వైసీపీ టీడీపీ మధ్య డైలాగులు డైనమైటెల్లా పేలుతున్నాయి. వివేక హత్య కేసు కేంద్రంగా రాజకీయ రచ్చ మళ్లీ రాజుకుంది. నేను ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఉందా ఇది? తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు. ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య. అదవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఈ దొంగ సాక్షులు వేసుకున్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన రెండో వివాహమే కారణం అన్నారు. ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు. మా కడప ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఎవరు చేసినారు, ఏం కథ అనేదంతా కూడా బాగా తెలిసిన విషయమే. అయితే దాన్ని ఇంకొంచెం క్లారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అనేది నిజంగా కూడా మంచిదే. అది కూడా మిగతా జిల్లా ప్రజలకు కొంత అనుమానం ఉండవచ్చు. ఒకవేళ అట్లా జరిగిండొచ్చేమో, ఇట్లా జరిగిండొచ్చేమో అని. అట్లా లేకోకుండా ఇప్పుడు సీఎం గారు చెప్పడం వల్ల మిగతా జిల్లా వాళ్ళకి అందరికీ కూడా మంచి క్లారిటీ వచ్చిన పరిస్థితి అన్నమాట. వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన పరిస్థితి అన్నమాట. అది చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకొని ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, బీటెక్ రవి గారు అయితేనేమి, వీళ్ళందరి పాత్ర దాంట్లో ఉంది. సో దాంట్లో ఆ దస్తగిరి అనే అతను నేను చంపినాను, మొర్రో దారుణంగా చంపినాను, ఈ రకంగా చంపినానని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినోడిని అతనికి బెయిల్ ఇప్పించి బయట తిప్పించే కార్యక్రమం మరి ఆ సునీతమ్మ వివేకానంద రెడ్డి కూతురు ఎలా సమర్థిస్తుందో ఏం కదో తెలియదు. కానీ మరి ఏమనుకోవాలనో దాని గురించి తెలియదు. కానీ నేను మర్డర్ చేసినా అని చెప్తా అంటే వాడిని పక్కకు పెట్టేసేసే కార్యక్రమం చేసి వీళ్ళని ఎవరినో ఇరికియాలని చెప్పేసి అదంతా చంద్రబాబు ట్రాప్లో ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా.